రే ఏం చేస్తున్నారా? మందు కొడతానా? మందు కూడా మరిగావా? ఉండి మీ బాబు చెబుతా. కొడతా నా మందు కాదు, దోమల మందు. మందు కొడితే చేస్తావరా? అబ్బా నేను కొట్టట్లేదు, కొడతంది నేనే గాని దోమలను చంపడానికి. ఏటేటా నువ్వు మందు ఎత్తా దోమలు సత్తాయా? రే నీకు ఏదో అయిందిరో, ఏటేటో మాట్లాడుతున్నావు. కొంప కడుగుతున్నా. లోపల అమ్మగారు ఉన్నారా? చెప్పరా? ఆగు ఆగమంటున్నానా? ఏం కావాలరా? కిట్టురా ఆగరా, ఆగరా, నేను నీతో పరిగెత్తలేదురా. ఆగరా రే, నా మాట వినరా. ఆగరా రే, ఆగరా. నీ వెనకాల పరిగెత్తలేక నేను ఇంకో డాక్టర్ దగ్గరికి వెళ్ళాల్సి వచ్చేలా ఉంది. ఆగరా రే, ఆగరా. గాడిద, కన్సర్ గాడిద అని అమ్మాయి ఒంట్లో బాగోలేదని చెప్పొచ్చు కదా. నా కిట్టు తీసుకుని పారిపోవాలా? ఏమైంది సార్ అమ్మాయి గారికి? ఎవడో విధవా అమ్మాయి గారిని ఎక్కడికో తీసుకెళ్లి తడిపేసాడట. జలుబు, జ్వరం, కాలు మెడికి బాగా వాచిపోయింది. తగ్గిపోద్ది కదా సార్? మెడిసిన్ ఇచ్చింది నేను. కొంపతీసి ఆ అమ్మాయిని తడిపిన విధవ నువ్వేనా? చాలా ఊరుకోండి సార్, నేనే. అదే కదా. ఇంతకీ నేనే అన్నాడా కాదన్నాడా ఏమిటో. నువ్వు ఎక్కడ ఉన్నావేంటి? గబాయిలు అక్కడ పోతుంది. ఒరే సూపడు, బాబు వస్తాను బాబు. ఎక్కడున్నా గదిలో వెంట పగిలిపోదు మళ్ళీ. సుబ్బా, అక్క ఎక్కడున్నారా? ఇక్కడే ఉన్నాను, వస్తాను అక్క. ఆ కొండ తీసుకెళ్ళి అటక మీద పెట్టు. అలాగే. యాదవ సంత చేసిందే చెయ్యాలి, చెప్పిందే చెప్తారు. జీతం మాత్రం పెంచడం. ఈ మధ్యలో కొండ ఒకటి రా. ఎక్కడికి వెళ్ళకొచ్చేసావు నువ్వు? ఈ ఎటక మీద పెడతాను. ఇప్పుడు తెగ వస్తాను. ఇది కూడా తీసుకో. ఎట్టా తీతో తెగ. సుబ్బడు, ఎక్కడ చచ్చావురా? ఈ ముసలిదానికి పని పాట ఏమీ లేదు, పిలుస్తూనే ఉంటారు. దింతదియా దీని కదా దెయ్యం పట్టేట్టు ఇలా అంతా తెగ తిరిగేస్తుంది. ఇదిగో ఇదే ఆఖరు లాస్ట్ కడాని చిట్ట చివరిగా ఎండింగ్ లో వచ్చే ఫైనల్ క్లైమాక్స్ వార్నింగ్. మళ్ళీ ఇంకొకసారి కనబడ్డామంటే ముక్కలు ముక్కలు చేసేస్తాను నీ తల్లి. అలా అడగ మీదకే. హ్యాపీ బర్త్డే.
థ్యాంక్స్. నిన్ను విష్ చేద్దామని వచ్చాను. సారీ సుజాత, నా వల్లే కదా నీకు జ్వరం వచ్చింది. మనలో మనకి సారీలేంటి? నీకోసం ఏం తెచ్చానో తెలుసా? సన్న సోడా. నాకెలా తెలుస్తుంది? నీకు ఇష్టమైంది. ఆకాశంలో నక్షత్రాలన్నీ చందమామ కావాలి కావాలి అని గోల పెడుతుంటే నిన్ను చూడ్డానికి తీసుకొచ్చాను. బాగున్నాయా? కేక. థ్యాంక్ యూ. ఇది నీకోసం. నా రిటర్న్ గిఫ్ట్. థ్యాంక్ యూ. ఏంటమ్మా లైట్ వేసుకోకుండా చీకట్లో? ఏంటి పైన చూస్తున్నావు? భలే ఉన్నాయి కదా. ఏంటి భలేగుండేది నీ బొందా? చూడు ఎంత బాగున్నాయో. థ్యాంక్స్. ఎవరికే థ్యాంక్స్ చెప్తున్నావు? అర్జున్ కి. అర్జున్కేనా? కృష్ణుని కదా? అయ్యో, వచ్చింది అర్జున్ ఒక్కడే కదా. అర్జున్ ఒక్కడేనా? రేయ్, వద్దు వద్దంటే వినకుండా ఆ దయ్యాల కొంపకెళ్ళింది. దీనికి ఏదో గాలి సోకినట్టుంది. అమ్మో అమ్మో, సైకిల్ కూడా చేసేస్తుంది. ఎక్కడ సచ్చారా? తొందరగా కార్ రెడీ చెయ్యండ్రా, హైదరాబాద్ తీసుకెళ్ళాలి. నీకేం తెలుసు, ఊరుకో. అసలే రోజులు బాగా లేవు. కిటికీలకు కూడా వెయ్యాలి. తాళాలు సరిపోక వెయ్యలేదు. అర్జున్ వెళ్ళి 2 రోజులు అయింది. ఎక్కడికి వెళ్ళాడు వాడు? మొన్న ఆ అమ్మాయిని ఆ రేవులో కలిసాడు కదండి, అప్పుడే సూపులు కలిసేయండి. నువ్వు అంటావేంట్రా? చెప్పేదానికి ఊ కొట్టాల్సిన ఆయన నిన్న లంకలో కలిశారు కదండి, మనసులు కలిసేయండి. ఇక పోతే ఈ రోజు ఆ ఆ ఆ కలిసే ఉంటాయండి. అంటే నేను ఇంకా 7వ క్లాసేనండి. ఎందుకన్నా వివరంగా చెప్పడం కుదరదు. అయినా పెద్దవారు మీకే అర్థం కాకపోతే నాకేం తెలుస్తుందండి. చూడండి, మీ వాడు ఈ పాటికి ఏ రిజిస్టర్ ఆఫీస్ లోనో పెళ్లి చేసేసుకుంటాడు. కన్నవాళ్ళకి చెప్పకుండా చేసుకుంటాడా? లవ్ మ్యారేజ్ అన్నాక చెప్పకూడదే కన్నోళ్ళకండి. ఏ సినిమాలు చూడరా? కనీసం టీవీలు. ఒరేయ్, మీరు ఏమన్నా చెప్పండి రా, మా వాడు అలాంటాడు కాడు. ఇప్పుడు అందరూ నా కొడుకు అలాంటి వాడు కాదు అంటారు. తీరా దుకాణం పెట్టేశాక వీడు మా కొడుకే కాదంటారు. చిచి, మా వాడికి దొరికిన వాళ్ళు అందరూ సగం చక్కెర కొబ్బరి ఉండాలి. ఆ విషయం మీకు కూడా తెలిసిపోయిందా? రే అర్జున్ రా. ఏరా మొత్తం కానిచ్చేసి వచ్చినట్టున్నావు. ఫుడ్ తినే 2 రోజులైందిరా. అంటే నీకు తినటానికి కూడా టైం లేనంత బిజీనా? బూతులు తిట్టడానికి కూడా ఓపిక లేదురా. తిట్టానని ఫీల్ అవ్వండి. రేయ్, నన్ను తిట్టే తిట్టు, మా అమ్మని తిట్టబాకు. నేనెక్కడ తిట్టాను రా? నువ్వే కదరా తిట్టానని ఫీల్ అయిపోమన్నా.